రామాయణం అరణ్యకాండ 46 సర్గలు 25 శ్లోకాల నుంచి. రావణాసుడు యతి రూపంలో రావటం, వచ్చి ఆ సీతాదేవి ఆశ్రమంలో ఏడుస్తూ ఉండటం చూసి మళ్ళీ ఇంకా ఆవిడ రూప లావణ్యాన్ని చూసి ఇంకా మోహానికి లోబడిపోయి దగ్గరగా వెళ్ళి ఆవిడ రూపాన్ని వర్ణిస్తూ ఏమీ ఎరగని వాళ్ళగా, భయంకరమైన కామరూపులైన రాక్షసులు నివసించే ప్రదేశం ఇది, ఇలాంటి ఘోరమైన అరణ్యంలో నువ్వు నివసించకూడదు అంటూ ప్రాసాదాగ్రాని రమ్యాని నగరోపవనాని చ సంపన్నాని సుగంధిని యుక్తాన్యాచరితుం త్వయా. నువ్వు భవనాల్లో ఉండాలి, అలాగే నీకు శుభాలు కలుగుతాయి. చక్కని ఆ పెద్ద పెద్ద భవనాల్లో ఉండాలి, పైగా సువాసన భరితమైనవి వెదజల్లే పువ్వులన్నీ అలంకరించుకుని చాలా అందమైన ఉద్యానవనాలతో ఉండే ప్రదేశంలో నువ్వు ఉండాలి. ఇట్లాగా రాక్షసులు సంచరించే ఇటువంటి ప్రదేశంలో కాదు. వరం మాల్యం వరం భోజ్యం వరం వస్త్రం చ శోభనే భక్తారం చ వరం మన్యే త్వాద్యుక్తమసి తీక్షణి. అందుకని నువ్వు నివసించడానికి ఇది సరైన ప్రదేశమే కాదు. అందమైన చూపులు కలిగిన ఓ శుభాంగి, మేలైన హారాలు ధరించాలి, అలాగే ఇట్లాగ వనవాసంలో ఇట్లాంటి వస్త్రాలు, ఇటువంటి ప్రదేశంలో ఇట్లాంటి బాధాకరమైన భోజనాలు తింటూ, అంటే కందమూలాలు తింటూ కాదు, షడ్ రసోపేతమైన భోజనాలు, అంటే నువ్వు భోగప్రాయంగా ఇంత అందంగా ఉన్నావు, ఇవన్నీ వృధా చేసుకోకూడదు, నువ్వు అట్లాంటి భోగప్రాయమైన జీవితాన్ని గడపాలి, అన్ని రసాలతో రుచులతో ఉన్న భోజనాన్ని నువ్వు తినాలి, అమూల్యమైన వస్త్రాలు ధరించాలి, నువ్వు అనుభవించడానికి తగిన దానివి, ఇలా బాధపడటానికి ఇక్కడ ఇలాంటి ప్రదేశంలో ఉండదగిన దానివి కాదు. సర్వశ్రేష్ఠుడైన వరుడే నిన్ను భార్యగా పొందటానికి కూడా అర్హత కలిగి ఉన్నవాడు అన్నాడు. ఇంత తెలిసినవాడు, మరి అర్హత కలిగిన వాడే వివాహం చేసుకున్నప్పుడు మళ్ళీ ఇన్ని మాయలు చేసి ఎందుకు ఇక్కడికి రావటం అంటే, పైకొకటి మాట్లాడతారు కానీ అది వాస్తవం అని దాన్ని నిజంగా గ్రహించి కానీ అది నిజంగా అర్థమైతే ఇటువంటి చర్యలు చేయటానికి అక్కడికి ఎందుకు వస్తాడు? నీకు అర్హత లేదు కదా, అవేవి నీలో లేవు కదా అంటే, ఇక్కడ డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఏమని చెప్తున్నాడంటే, ఇప్పుడు సాధారణంగా రూపాన్ని వర్ణించాడు, తర్వాత భోగప్రాయమైన జీవితాన్ని గడపడానికి నువ్వు అర్హురాలివి, ఆ భోగాలు లేని వాడిని నువ్వు భర్తగా స్వీకరించక్కర్లేదు, ఎవరైతే భోగాలను నీకు అందజేయగలరో అతన్ని నువ్వు భర్తగా స్వీకరించు అని చెప్పటం. కాత్వం భవసి రుద్రాణం మరుతాం నా వరానని వసూనాం వా వరారోహి దేవత ప్రతిభాసిని. ఓ వరానన, సర్వాంగ సుందరి, ఎవరిని వసలా? రుద్రులకు, మరుత్తులకు, వసువులకు, ఆదిత్యులకు సంబంధించిన దేవతామూర్తివని నేను అనుకుంటున్నాను. నేహ గచ్చంతి గంధర్వా న దేవాన చ కిన్నరాః రాక్షసానామయం వాసః కథం నుత్వా మిహాగత. ఇది భయంకరులైన రాక్షసులు నివాసం చేసుకునే ప్రదేశం కదా, అందువలన గంధర్వులు, దేవతలు, కిన్నరులు మొదలైన వారు ఎవ్వరూ కూడా ఇక్కడ సంచరించరు. మరి ఇక్కడికి నువ్వెలా వచ్చావు? ఇహ శాఖా మృగాః సింహా ద్వీపి వ్యాఘ్రా మృగాస్తథా వృక్షస్థారక్షవః కంకాః కథం తేభ్యో న బిభ్యసి. ఈ అరణ్యంలో పైగా వానరులు ఉంటారు, సింహాలు ఉంటాయి, చిరుతపులులు ఉంటాయి, క్రూరమైన జంతువులు సంచరించే ప్రదేశము, అలాగే ఎలుగుబంట్లు ఉంటాయి, మృగములన్నీ కూడా మళ్ళీ భక్షించేటి పెద్ద పులులు, రాబందులు సంచరించే ఈ ప్రదేశము, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. అవన్నీ నీకేం భయం వేయట్లేదా? ఇంత నిర్భయంగా ఈ ప్రదేశంలో ఎలా ఉన్నావు? మధాన్వితానాం ఘోరానాం కుంజరానాం తరస్వీనాం కదమేక మహారణ్యే నాభివేశి వరాననే. ఓ వరానన, బలిష్టమైన భయములు కలిపేటి, అంటే నిజంగా ఇప్పుడు ఎవ్వరూ ఏదీ లేకుండా మనం ఒంటరిగా ఇంట్లోనే ఉండమంటేనే మనకి భయం వేస్తుంది. ఈ రూమ్లోంచి ఆ రూమ్లోకి వెళ్ళటానికి భయం వేస్తుంది. అలాంటిది ఇంకా అప్పుడు కరెంటు లేదనుకోండి, అప్పుడు ఇంకా భయం వేస్తూ ఉంటుంది. కొంచెం శబ్దమైనా సరే, కొంచెం అలజడి ఎక్కడన్నా అయ్యేసరికి గుండె పగిలిపోయినంత పని అయిపోతుంది.
అలాంటిది ఇక్కడ ఇవన్నీ ఎలా అరుస్తాయంటే టీవీ వాల్యూమ్ నా చేతిలో ఉన్నట్టు కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ పెట్టుకున్నట్టు కావు కదా. ఒకదాని అరుపులు ఒకదానికి భయానికి, లేకపోతే ఏ రెండు గొడవ పెట్టుకుంటున్నాయంటే ఆ అరుపులకి ఇంకోటి కూడా అరుస్తూ ఉంటుంది. ఇవి మళ్ళీ ఎలా అరుస్తాయి అన్నది చెప్పలేము, చాలా భయంకరంగా ఉంటాయి, వినసొంపైనవి కాదు ఆ శబ్దాలు. అందుకే ఇక్కడ ఇటువంటి క్రూర మృగాలు, పైగా ఇవి భక్షించేవి, తినేస్తాయి, రాబందులు సంచరించేవి, ఇట్లాంటివన్నీ ఇక్కడ శబ్దాలు వినిపిస్తుంటాయి, అవన్నీ ఉంటాయి. పైగా ఇక్కడ చుట్టూ జనాలు కూడా ఏం లేరు, నీకు భయం వేయట్లేదా అని అడిగాడు. అలాగే ఓ వరానన బలిష్టమైన భయం కలిపే ఈ మదుపు టేనుగులు ఉంటాయి, చాలా భయంగా ఉంటాయి. ఇలాంటి మహారణ్యంలో అవి తిరుగుతూ ఉంటాయి, అవి సంచరించేవి ఇవన్నీ. అందుకని ఒంటరిగా ఉన్న నీకు వాటి వల్ల భయం కూడా కలగట్లేదా అంటే, ఈ ఆపద వస్తుందన్న భయం కూడా లేదా అంటే, ఇప్పుడు ఒకటి ఆవిడ అందం గురించి పోగొట్టడం, తర్వాత మళ్ళీ ఇటువంటి అపురూపమైన వస్తువులతో భోగప్రాయంగా నీ జీవితం ఉండాలి, దానికి నువ్వు వ్యతిరేకంగా ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ ఎలాగో లేరు, ఒకదానివే ఉన్నావు, ఇప్పుడు ఎటు నుంచి ఏదొస్తుందో కానీ మళ్ళీ దానివల్ల నీకు ఆపద వస్తుంది, ఇంకొకటి వస్తుందంటే ఇంకా మళ్ళీ భయానికి లోబడేలాగా ఇటువంటి క్రూర మృగాల మధ్యలో ఉంటున్నావు, నీకు భయం లేదా భయం లేదా అంటే 10 సార్లు చెప్పేసరికి ఏమవుతుందంటే నిజంగా భయపడాలేమో అన్నంత సందర్భం వచ్చేస్తూ ఉంటుంది. కాశీ కశ్చాకుతశ్చిత్ త్వం కిం నిమిత్తం న దండకాన్ ఏకాచరసి కళ్యాణి ఘోరాన్ రాక్షస సేవికాన్. ఓ కళ్యాణి, అసలు నీ పేరేంటి, నువ్వు ఎవరి దానవు, నువ్వు ఏ ప్రదేశం నుంచి ఇక్కడికి వచ్చావు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, రాక్షసులు నివసించే ఇట్లాంటి ఘోరమైన ప్రదేశంలో, దండకరణ్యంలో, పైగా నువ్వు ఒంటరిగా ఉండటానికి కారణం ఏంటి అని అడిగాడు. తెలియని వాడికి చెప్పచ్చు, తెలుసుకోవాలనుకున్న వాడికి చెప్పచ్చు, అన్నీ తెలిసి ఏమీ ఎరగనట్టుగా నటించేవాడికి నా జన్మంతా అయిపోతుంది, కానీ వాడికి అర్థం చేసుకునే ప్రయత్నం వాడు చెయ్యడు కాబట్టి వాడికి దాంతో సంబంధం కూడా లేదు. అడిగేనని ఏదో మాట వరకు అడుగుతారు అంతే, వినాలన్న ఉద్దేశం కూడా అనుకుంటారు. అటువంటి వాడికి మనం ఎంత చెప్పినా సరే ఏం ప్రయోజనం ఉంటుంది, ఎందుకంటే వాడు వినడు. అలాగే ఇక్కడ అన్నీ తెలిసి కూడా ఏమీ ఎరగనట్టుగా మాట్లాడుతున్నాడు, కారణం ఏమిటి అని. इति प्रशस्ता वैदेही रावणेन दुरात्मना द्विजातिवेशेन हितं दृष्ट्वा रावणमागतं सर्वैरतिभिः सत्कर्त्येह పూజయామాస మైథిలి. దురాలోచన పరుడై వచ్చిందే దుర్బుద్ధితో ఆ రావణాసుడు సీతతో ఇట్లా మాట్లాడుతూ, యతివేషంలో వచ్చిన ఆ రావణాసుడిని చూసి ఆమె అంటే ఎవరు వచ్చినా సరే అతిథి మర్యాదలు ఆ సన్యాసాశ్రమంలో ఉన్న కారణంగా ఇలా అతిథి మర్యాదలతో ఆయన్ని పూజించింది. ఉపనీయాసనం పూర్వం పార్థేనాభీన మంత్ర్యచ అబ్రవీత్ సిద్ధమిత్యేవ తథాతం సౌమ్య దర్శనం. సీతాదేవి ముందుగా ఆయనకు ఆసనం మీద కూర్చోమని, ఆర్ఘ్యం పాద్యాదులు అన్ని రకాలుగా సత్కరించి, తర్వాత సాధువేషంలో ఉన్న అతని చక్కగా పక్వన్నములు అన్నీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది భోజనానికి తినమని. ద్విజాతివేషేణ సమీక్ష మైథిలి సమాగతం పాత్రకు సంభదారిణిం అశక్యమద్వేష్టుమపాయ దర్శనం న్యామంత్రయద్ బ్రాహ్మణవత్తదంగన. ఆ కమండలము కాషాయ వస్త్రాలు ధరించి యతివేషంలో అయితే ఉన్నాడు, కానీ అతన్ని సీతాదేవి తేరిపారి ఒక్కసారి చూసింది. అతడు లోపల సీతాదేవిని ఎప్పుడో ఒకప్పుడు ఇంకా సమయం వృధా చేయకుండా తొందరగా తీసుకెళ్ళిపోవాలి, మళ్ళీ లేకపోతే ఎటు నుంచి రామలక్ష్మణుడు వస్తాడా అన్న దుర్బుద్ధితోనే ఉన్నాడు. అతిథిగా వచ్చి అతడు సాధువేషంలో ఉన్నందుకు ఆమె అతనికి అవమానించడానికి కూడా వీలు కాదు. ఆయన మాట్లాడేదానికి ఆయన వేసుకున్న దానికి సంబంధం లేనట్టుగానే అనిపిస్తుంది. కాకపోతే తన మర్యాదనిక అంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉన్నా మనం కొంచెం మంచిగా మాట్లాడుతున్నామంటే అర్థం వాళ్ళు చాలా బాగా మాట్లాడుతున్నారు కాబట్టి మనం మంచిగా మాట్లాడుతున్నాం అని కదా. వాళ్ళ మర్యాద వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళ కుసంస్కారం అంటారు వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో ఎలా ఉంటుందంటే అడ్డదిడ్డంగా మాట్లాడేస్తారు, కానీ అవతల వాళ్ళు మాత్రం మనకి చాలా మర్యాద ఇస్తూ మాట్లాడాలి అన్నట్టుగానే భావిస్తారు. నువ్వు చేసే వాటికి తగ్గట్టుగానే నీకు లభిస్తూ ఉంటుంది. పక్కన వాళ్ళని కిలికేసిందంతా కిలికేసి నాతో మర్యాదగా ఉండాలి, నేను చెప్పిందన్నా వినాలంటే ఎక్కడ సాధ్యం అవుతుంది. అందరూ సాధారణమైన వాళ్ళవే, తలకాయ నొప్పులు అక్కర్లేదంటే కొంతమందికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్టుగా వ్యవహరించుకోవటమే శుభం, వాళ్ళేం అనక్కర్లా. ఎందుకంటే చరాచర జీవరాశి రూపంలో ఉన్నది పరమాత్మే. నా పరమాత్మే అనే సత్యం తెలిసినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఇంకా దగ్గరగా ఉంటే వాళ్ళు తిట్టుకుంటాం. దానివల్ల ఏమొస్తుంది అంటే మళ్ళీ మనకి
వికారాలు పెరిగే అవకాశమే ఉంది. అందుకని సాధ్యమైనంత ప్రతి ఒక్కడు దుష్టుడు కాదు అలా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా సత్పురుషులేం కాదు. అందుకని ఏది మనకి హాని చేస్తుందో దానికి దూరంగా ఉండటం, శారీరకంగా మానసికంగా కూడా మన ఎదుగుదలకు అది మంచిది. ఇక్కడ ఆయన వేసుకున్న వేషానికి తన మాట్లాడే మాటలకి ఎక్కడా పొంతం లేదు. అందుకని ఈ వేషంలో ఉన్న ఆయన ఏమీ అనలేదు. అందుకని ఆవిడ చేయాల్సిన మర్యాదల మట్టుకు చేసింది. అందుకని ఒక్కసారి తేరి పారి చూస్తుంది. సాధు వేషంలో ఉన్నాడు కానీ అవమానించడానికి అనుమానించడానికి వీలు లేదు. అందుకని అతిథి మర్యాదల మట్టుకు చక్కగా చేసింది. ఇయం బ్రూసి బ్రాహ్మణ కామవాస్యతాం ఇదం చ పాద్యం ప్రతిగృహ్యాతామితి ఇదం చ సిద్ధం వనజాతముత్తమం త్వదర్థమవ్యగ్రామిహోపభ్యుజ్యతాం. ఓ బ్రాహ్మణుడా, ఈ ఆసనాన్ని అలంకరించి ఇక్కడ కూర్చోండి అంది. ఆర్ఘ్యాపాద్యాదులన్నీ మీరు స్వీకరించండి. అలాగే ఇక్కడ మేము ఎప్పుడు మనం ఏదైతే ఉందో దాన్నే స్వీకరించామని వాళ్ళకి సమర్పిస్తుంటాం. ఇక్కడ వనంలో కందమూల ఫలాదులు మీ కొరకే నేను సిద్ధంగా ఉన్నవి, అవి ఇస్తాను, సావధానంగా ఇవన్నీ కూడా మరి భుజించండి అని చెప్పింది. నిమంత్ర్యమానః ప్రతిపూర్ణ భాషిణీం నరీంద్రపత్నిం స ప్రసమీక్ష మైథిలీం ప్రాసహ్య తస్యాహరణే ధృతం మనః సమర్పయే స్వాత్మావధాయ రావణః. నిండు మనసుతో చక్కగా, అంటే ఇప్పుడు కొన్ని కొన్ని లక్షణాలు వీళ్ళల్లో రాముల్లో కానీ లక్ష్మణ్లో కానీ భరతుల్లో కానీ సీతలో కానీ ఆ సుగుణాలు ఉన్నాయి. ఎందుకు చెప్పటం అంటే నాకు ఇంత బాధ కలిగిందంటే ఇప్పుడు నా చుట్టుపక్కల నా కొడుకు ఉండొచ్చు, మా ఆయన ఉండొచ్చు, మా అమ్మ ఉండొచ్చు, మా అక్క ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ మీద కూడా మనం చిరాకు పడతాము. నాకు ఎంత బాధ ఉందో నీకు తెలుసా, ఇప్పుడే నన్ను ఎందుకు ఇసుకిస్తున్నావు, నాతో కాసేపు మాట్లాడుతూ, ఇవన్నీ మనం సాధారణంగా మాట్లాడే మాట. కానీ తన భర్తకి ఆపదొచ్చిందని భయపడిపోయి లక్ష్మణ్ను వెళ్ళమని పంపించింది. అక్కడ ఏమైందో ఇంకా తెలియదు. అలాంటి సమయంలో అతిథి వచ్చాడు, దుర్బుద్ధితో వచ్చాడు. ఎలా వచ్చాడు, అది రావణాసుడు కాదు, ఎవరైనా సరే వచ్చారే అనుకుందాం. మనం ఏం చేస్తాము, ఇప్పుడు మాకంత ఓపిక లేదమ్మా, ఇంకో దగ్గర చూసుకో అని చెప్తాం. నాకు ఇప్పుడు వినే ఓపిక కూడా లేదంటే ఎవరైనా ఏదైనా చెప్పేటప్పటికి. కానీ అవన్నీ పక్కన పెట్టి ధర్మం, ఎందుకు ధర్మం అని చెప్పేది, రాముల్లో ఏవైతే ఉన్నాయో అవతల వాళ్ళ బాధని తన బాధగా భావించి ఇతరులకి ఎక్కడా కూడా చరాచర జీవరాశుల్లో దేనికి కష్టం రాకుండా ఉండగలిగేవాడు. ప్రతి ఒక్కళ్ళని కూడా అంత నిస్వార్థంగా సేవాభావనతో చేసేవాడు. అలాగే సీత కూడా అంత బాధపడుతూ ఏడుస్తూ ఉన్నది. అతిథి రూపంలో ఒక ఎత్తి వస్తే ఏం చేసింది, అనుమానించకుండా, ఎందుకంటే అది మళ్ళీ ధర్మం కాదు. అందుకని తన ధర్మాన్ని పట్టుకుని చెయ్యవలసిన మర్యాదలన్నీ చేస్తూ కూడా ఆవిడ చక్కగా ఆ సమయంలో ఆయనతో మళ్ళీ ఇలా మాట్లాడి ఊరుకుంది. అందుకే నిండు మనసుతో మృదువుగా అతిథికి ఆహ్వానించి రాముడు యొక్క భార్య ఆ రావణుణ్ణి చూసి ఇక్కడ బలవంతంగా తన్ని అపహరించుకుని వెళ్ళాడు అని, లేకపోతే మృత్యు కొని తెంచుకున్నట్టుగా నేను ఆపదను కొని తెచ్చుకుంటున్నానని ఇట్లా ఏమీ అనుకోకుండా ఆయనకి అతిథి మర్యాదలు చేసింది. కానీ ఇక్కడ వచ్చి తను తీసుకెళ్ళిపోవటానికే వచ్చాడు, అందుకనే తన పని ఇంకా సాఫీగా అయిపోతుంది అనుకున్నాడు. తతః సువేషం మృగయా గతం పతిం ప్రతిక్షమానా సహ లక్ష్మణం తదా వీవీక్షమానా హరితం దదర్శ తత్ మహద్వనం నైవ తు రామలక్ష్మణో. అప్పుడు సీతాదేవి వేటకై వెళ్ళిన స్ఫురద్రూపి అగు తన భర్త లక్ష్మణ్తో కలిసి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుంది. లోపల వాళ్ళు వస్తే బావును అని అనుకుంటూ పగ ఏ ఆపదనైతే ఊహించుకుని లక్ష్మణ్ణి పంపిందో ఆ ఆపద అక్కడ ఏది జరగకుండా ఉంటే బాగుండు అనుకుంటూ ఇలా వాళ్ళు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటుంది. ఈయనకి ఇక్కడ సేవ అయితే చేస్తుంది నిండు మనసుతో, కానీ మళ్ళీ లోపల వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఆలోచిస్తుంది. వాళ్ళు వెళ్ళిన దిక్కుకే అలా చూస్తూ ఆ అరణ్యంలో కనపడేదాకా రామలక్ష్మణుల యొక్క అలికిడి కోసం ఆవిడ అలానే చూస్తూ ఉండిపోయింది. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 46 సర్గా సంపూర్ణం.